అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీ సముద్రాల హరికృష్ణ గారు రచించిన రాగవల్లరి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆమెకు సుమారు 80 ఏళ్లుంటాయి. పచ్చని శరీరం, నుదుటిన మరీ పెద్దది కాదు చిన్నది కాదు, సరిగ్గా అలనాటి పావలా బిళ్లంత కలకల్లాడే కుంకుమ బొట్టు, మెళ్ళో 2 వరసల ముత్యాల హారం, చెవులకు దిట్టమైన కాని నాజూకైన రవ్వల దుద్దులు, 2 చేతుల ఉంగరపు వేళ్లకు 2 రత్నపు టుంగరాలు. చూడగానే లక్ష్మీ కళతో ఎవరబ్బా ఈమెగారు అనిపించే స్వరూపం. మాట గలగల, మనసు గోదారి అలే, 2 స్వచ్ఛమే. ఎవరినైనా సౌజన్యం ఉట్టిపడే పలకరింపుతో ఇట్టే ఆకట్టుకునే నైజం. ఆమె విశ్రాంత తెలుగు లెక్చరర్. విశ్వవిద్యాలయం వారి కాలేజీలో మన ఆచారాలు, సాంప్రదాయాలు, పురాణాలు అన్నీ కొట్టిన పిండి ఆమెకు. సాధ్యమైనంత వరకు ఆ విషయాలను అమల్లో పెట్టి ఆచరించే మనిషి కూడా. ఇది ప్రహరీ గోడకు బిగించి గ్రనైట్ ఫలకం. రాగవల్లరి అని చెప్పే ఇంటి పేరు గల ఆ ఇంటి యజమానురాలు రాజ్యలక్ష్మి గారి గురించి. ఈమె దక్షిణ ధ్రువమైతే దానికి బొత్తిగా వ్యతిరేకం ఆ గృహ యజమాని. 90 దాటిన రిటైర్డ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రామ్మోహన్ రావు గారు. చేతికి వాచి కూడా అలవాటులేని సాదాసీదా మనిషి, మితాతి మితభాషి. వారిరువురిది 65 ఏళ్ల పైమాటే దాంపత్య బాంధవ్యం. వీరికి సంతానం 2 కూతుళ్లే. అమెరికాలో స్థిరపడ్డారు. రోజు విడిచి రోజు ఇద్దరిలో ఎవరో ఒకరు వీడియో కాల్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకుంటూ ఉంటారు. సంతోషం, సంతృప్తి నిండుగా ఉన్న పండు దాంపత్య జీవితం వారిది. ఒకరంటే ఒకరికి అనురాగం, ఆదరం, గౌరవం, చనువు అన్నీను. వీరి వివాహ షష్ఠిపూర్తి ఉత్సవం జరిగింది ఒక 5 ఏళ్ల క్రితం. పెళ్లి కన్నా ఘనంగా జరిగిందనే చెప్పాలి ఆ ఉత్సవం. వాళ్లుంటున్న కాలనీలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు. అమెరికా నుంచి వారం ముందుగానే వచ్చేశారు 2 అమ్మాయిలు, సకుటుంబంగా ఈ పండుగ జరిపించటానికి. నిర్వహణ అంతా వారిదే, భర్తల సంపూర్ణ సహకార సహాయాలతో. కొన్ని విషయాల్లో తమ పిల్లలు వారి ఆలోచన బట్టి ఇచ్చిన సూచనలను కూడా అమలు చేస్తూ మరి. కాలనీలో దగ్గర వాళ్లను, ముఖ్య బంధువులను, చిరకాల స్నేహం ఉన్న కొందరు స్నేహితుల కుటుంబాలను అందరినీ పిలిచారు. మొత్తం సుమారు 100 మంది. అప్పటి ఆనవాయితీగా క్యాటరింగ్కు ఇవ్వదలుచుకోలేదు 2 అమ్మాయిలు. వారి నాన్నగారికి ఇట్లాంటివి నచ్చవని మొత్తం వంట పొద్దున్నే మొదలుపెట్టి మధ్యాహ్నం 1 గంటకల్లా అందించే ఏర్పాటు చేశారు. భోజనాలు పెద్దవారికి టేబుళ్లపైన, కింద బాసిపెట్ల వేసుకుని కూర్చోగలిగే వారందరికీ కింద అరిటాకులు వేసి, పొద్దున్నే సన్నాయి మేళంతో మొదలై రామవధాన్లుగారు కంచు కంఠంతో మంత్రాలు చదువుతుండగా షష్ఠిపూర్తి తంతు యథావిధిగా జరిగిపోయింది, చిన్నపాటి హోమంతో సహా. చివర్లో వేద పఠనం, ఆశీర్వచన సూక్తంతో శాస్త్రోక్తంగా పూర్తయింది కార్యక్రమం. 2 గంటలకల్లా భోజనాలు, కబుర్లు, నవ్వుల మధ్య కోలాహలంగా పూర్తయి తర్వాత 1 గంట విశ్రాంతి. 2:30కి వధువు వరుడు తమ అనుభవాలు చెప్పాలని కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2 వృద్ధ దంపతులు, ఎందుకమ్మా ఇవన్నీ, మామూలుగా అందరి జీవితాల్లో ఉండేవే మావిను, ప్రత్యేకం ఏముంటాయి అన్నారు గాని ఆప్తులందరూ పట్టుబట్టడంతో సరే అన్నారు. ముందుగా తమ అనుభవాలను చెప్పమని రాజ్యలక్ష్మి గారిని ఆహ్వానించారు. యాంకరమ్మగా ప్రశ్నలు వేయటానికి డిగ్రీ ఫైనల్ చేస్తున్న వాళ్ల పెద్ద మనవరాలు జ్యోత్స్న. రాజ్యలక్ష్మి గారు చెప్పటం మొదలుపెట్టారు. మాది తెనాలి దగ్గర బాగా శ్రోత్రియ కుటుంబం. మా నాన్న వేద పండితులు. మంచి స్థితిమంతుల కుటుంబమే. పొలాలు అవి ఉండేవి. కౌలకిచ్చి వ్యవసాయం చేయించేవారు. ఇంట్లో 4 ఆవులతో పాడి కూడా ఉండేది. వచ్చిపోయే బంధువులతో అంతా మహాసందడిగా. నాకు ఆ రోజుల్లో అందరిలాగే చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు. నా చదువు 2nd ఫామ్తో ఆగిపోయింది. యాంకర్ జ్యోత్స్న, అమ్మమ్మా ఆగాగు, ఇక్కడ 2 ప్రశ్నలు. మొదటిది 2nd ఫామ్ అంటే ఏమిటి, ఎప్పుడు, ఏ ఏజ్లో అయింది మీ పెళ్లి, అది చెప్పు అన్నది. రాజ్యలక్ష్మి గారు జ్యోత్స్నను ఆప్యాయంగా తట్టి, 7వ తరగతి అనుకోవచ్చు మీ లెక్కల్లో 2nd ఫామ్ అంటే. ఇక పెళ్లప్పుడు నా వయసా, అప్పుడు నాకు 15 ఏళ్లు నవ్వుతూ చెప్పారు.
యాంకర్తో సహా పిల్ల బ్యాచ్ అందరూ మై గాడ్ అన్నారు ఒక్కసారిగా. 15 ఏళ్లకే పెళ్ళా అని ఆ పిల్ల బ్యాచ్ అబ్బురపాటు. రామ్మోహన్ రావు గారు చిరునవ్వుతో వినసాగారు. మనసు ఆ దశాబ్దాల నాటి సంఘటనల్లోకి పయనమవుతుంటే రాజ్యలక్ష్మి గారు చెప్పసాగారు. నాదా పల్లెటూరి వాలకము, అలవాట్లు. పట్నాలు కొత్త. తరువాత ఇంకేముంది, వారి బ్యాంకు ఉద్యోగం ఎటు పంపిస్తే అటు వెళ్ళాము. మొదట బొంబాయి, తర్వాత మద్రాసు, తర్వాత మన ఆంధ్రాలో పలు చోట్ల. కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త కొత్త భాషలు, యాసలు, గొప్ప స్నేహానుబంధాలు. మొత్తం మీద ఇక్కడకు చేరాము. గత కొన్నేళ్లుగా ఇదిగో వీరందరితో అని ఆ కాలనీలో బాగా దగ్గరైన వారిని చూపిస్తూ అన్నారు రాజ్యలక్ష్మి గారు. జ్యోత్స్న, అది సరే, సెకండ్ ఫామ్తో ఆగిన చదువుతో కాలేజ్లో తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ఎట్లా అయ్యావో అది చెప్పు ముందు అన్నది అమ్మమ్మతో. నా చురుకైన ప్రశ్న చూశావా అన్నట్టు. అందరూ ఆ దంపతుల పట్ల ఉన్న ఆదర భావంతో శ్రద్ధగా వింటున్నారు. ఈ కొత్త రకంగా ఉన్న ఇంటర్వ్యూ. ఆ ప్రశ్న వింటూనే రావుగారు కల్పించుకున్నారు. అది నేను చెప్తానమ్మా విను అంటూ. చెప్పండి చెప్పండి తాతయ్య అంటూ యాంకర్ జ్యోత్స్న ఆయన కుర్చీ దగ్గరకు వెళ్ళింది ఉత్సాహంగా. మీ అమ్మమ్మ మహా ఫాస్టు. ఏదో అంతా నా ప్రోత్సాహం అంటోంది కాని తనదే ఆ పట్టుదల, కృషి అంతాను. నేను సైన్ పోస్టు మాత్రమే. ఇదిగో ఇక్కడ ఈ కోర్సు వగైరా వివరాలు చెప్పటం వరకే నా పని. తరువాత తనే అల్లుకుపోయేది. పెళ్ళై వచ్చిన కొత్తల్లో వాళ్ల ఆచారాలు బాగా వంట పట్టిన మనిషిగా దిగింది. శుచి, శుభ్రత, మడి, తడి కాస్త ఎక్కువే. ఎంతవరకు అంటే నాకు చాదస్తం అనిపించే వరకు. తరువాత మెల్లగా మార్చుకుందనుకో. మా కొలీగ్స్ వాళ్ళు తమ కుటుంబాలతో వచ్చి పోవటంతో, వారితో స్నేహం, సంబంధాలు ఏర్పడటంతో ఒకసారి ఏమైందో తెలుసా అని ఏదో చెప్పబోయి, ఎందుకులేమ్మా నొచ్చుకుంటుందేమో అన్నారు రావుగారు. అందరూ వింతగా చూస్తున్నారు ఆ వృద్ధ దంపతుల అన్యోన్యతను. రాజ్యలక్ష్మి గారు నవ్వుతూ, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, దీనిలో దాపరికం ఏముంది అన్నారు భర్త వంక చూస్తూ. చెప్పు తాతయ్య చెప్పు అని జ్యోత్స్న కూడా రెట్టించింది. రావుగారు మళ్లీ మొదలు పెట్టారు. ఒకసారి ఒక చిన్న, మీ భాషలో గెట్ టుగెదర్ అనుకో, జరుగుతోంది మా ఇంట్లో. భోజనాల వేళ అయింది. ఈమెకి ఒకటే కంగారు. వాళ్ళింటి ఆచారం ప్రకారం ముందు మగవాళ్లకి వడ్డిస్తాము, తర్వాత మేము పిల్లలము భోజనానికి కూర్చుంటాము అన్నది. నేను పక్కకు పిలిచి, అదేమీ అక్కర్లేదు, ముందు వయసులో మరీ పెద్దవారు 4-5గురున్నారుగా, వారికి పిల్లలందరికీ వడ్డించేద్దాం, తరువాత మిగతా వారందరము కలిసి భోంచేద్దాం, బావుంటుంది అని చెప్తే అది ఆమెకు కొత్తగా అనిపించినా బావుందనిపించి ఒప్పుకుంది. అట్లాగే ముగించాము ఆ రోజు. ఇంకా ఆ తర్వాత కూడా ఏదైనా అట్లాంటి పండుగలు వగైరా సందర్భాల్లో. అట్లా మెల్లమెల్లగా నేర్చుకుంటూ చదువులో పైపై మెట్టు ఎక్కుతూ లోకంతో పాటు తరువాత దాన్ని మించి కూడా వెళ్లిపోయిందనుకో మీ అమ్మమ్మ అంటూ ముగించారు రావుగారు. రాజ్యలక్ష్మి గారు ఆనందంగా వింటూ కూర్చున్నారు. భర్త ఆ పాత విషయాలు వివరంగా చెబుతుంటే ఒక్క నిమిషం ఆగి మళ్లీ అందుకున్నారు రావుగారు. చదువులో కాస్త మధ్యలో బండి ఆగినా మళ్లీ మొదలుపెట్టి చదువు రైలును జూమ్మని ఎంఏ అయ్యేదాకా ఆపలేదు. అది ఏకబిగిన పూర్తి చేసింది. అన్ని తరగతుల్లో ఫస్ట్ క్లాసే. ఎంఏలో అయితే యూనివర్సిటీకే ఫస్ట్ రావటంతో ఇక తప్పదమ్మా నీకు ఇవ్వాల్సిందే అనుకున్నారేమో, వారు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చి సత్కరించారు. రాజ్యలక్ష్మి గారు కలగజేసుకొని, సరేలండి, నా గొప్పేముంది ఇందులో, నాలాంటి వాళ్లు కోకొల్లలు మన దేశంలో. అవకాశాలు రాక లేక చాలా చోట్ల ఇవ్వక మట్టిలో మాణిక్యాలుగా ఇంటి పనికో కూలి పనికో మిగిలిపోతున్నారు. అయినా సంతోషం, ఇప్పుడు మా ఆడవాళ్లు కూడా బాగా చదువుకొని ముందరకొస్తున్నారు అన్ని రంగాల్లోనూ అన్నది హుందాగా తన పద్ధతిలో. రావుగారు, సరిసరి, వయోజన విద్య, స్త్రీ విద్య మీద చర్చ కాదిక్కడ. నేను చెప్తోంది ఈ స్త్రీ లక్ష్మిగారి గురించి మాత్రమే ప్రత్యేకంగా. ఈ రోజు ఇది సందర్భం కాబట్టి అనగానే అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. 80 ఏళ్ల వయసులో అందరిలో ఆ అనుకోని మెచ్చుకోలుకి రాజ్యలక్ష్మి గారు కాస్త బిడియపడటం రావుగారి కంటపడకపోలేదు. ఆయన ఆ దృశ్యం ఆనందంగా చూసి,
షీ డిజర్వ్స్ ఇట్ అని మనసులోనే అనుకుని నవ్వుకున్నారు కూడా. తరువాత 10 మంది సరదాగా అంత్యాక్షరి ఆడారు. జ్యోత్స్న ఫ్రెండు రమ్య యాంకరింగ్ చేయగా అందరూ ఆనందించారు. వంత పాడిన వారు పాడారు, కూని రాగం తీసేవారు దానితో సరిపెట్టుకున్నారు. అప్పుడు ఇంకో 5 నిమిషాలు రావుగారు తమ ఉద్యోగానుభవాలు చెప్పి, అబ్బో 3:30 అవుతోంది, ఇంకా ముగించి అందరికీ స్నాక్స్ కాఫీ ఏర్పాటు చూడమ్మా అన్నారు మనవరాలు జ్యోత్స్నతో. అలాగే తాతయ్య అని ఆ అమ్మాయి రాజ్యలక్ష్మి గారితో. అమ్మమ్మ, చివరి ప్రశ్న, నీకింకా ఏదైనా చెయ్యాలని ఉన్నదా? అంటే ఏదైనా ప్రదేశం వెళ్లాలని, ఎవరినైనా కలవాలని, ఏదైనా ఎవరికైనా సహాయంగా ఇవ్వాలని, ఇట్లాంటివి అన్నది ఉత్సాహం తొణికిసలాడే స్వరంతో. వీలైనన్ని ప్రదేశాలు మన దేశంలో బయట కూడా చూపించేశారమ్మా మీ తాతయ్య. చెయ్యగల సహాయం చేశాము, ఇక మీద చేస్తాము కూడా, మాకు చేతనేనంత. కాకపోతే ఒకటే, నేను ఆ వెంకటేశ్వరుణ్ణి కోరుకునేది అన్నది ఆమె కాస్త ఉద్వేగభరితమైన గొంతుకతో. ఏంటదమ్మమ్మా? మనవరాలి ప్రశ్న. ఏం లేదమ్మా, నేను ఆయన చేతుల్లో 2 అడుగులు ముందుగానే దాటిపోవాలన్నదే ఆ కోరిక అన్నారు రాజ్యలక్ష్మి గారు గద్గదికంగా. ఒక్కసారి అందరూ చకితులయ్యారు ఆ ఆనంద సందర్భంలో అటువంటి మాట విని. వెంటనే రావుగారు మూడ్ మార్చేశారు తను కలగజేసుకుని. ఓహో, ఎక్కడికైనా 2 టికెట్లు బుక్ చేసే అలవాటు ఇక్కడ మొదట్నుంచి ఉంది. ఆ రూలు అంత తొందరగా మారదమ్మాయి, మనది ఎప్పటికీ జాయింట్ టికెట్టే. దేవుడి సంగతి నాకు తెలియదు గాని ఆ భరోసా నాది అన్నారు నవ్వుతూ. ఆ మాటలతో వాతావరణం కాస్త తేలిక పడింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు హమ్మయ్య అనుకొని. రాజ్యలక్ష్మి గారు కూడా చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారు. అంతలో జ్యోత్స్న, తాతయ్య, మెగా ఫైనల్ క్వశ్చన్ మీకే. మీకేవైనా ఉన్నాయా ఇంకా చెయ్యాలన్న కోరికలు అన్నది. రావుగారు క్లుప్తంగా, నాకేవీ లేవమ్మా, మీ అమ్మమ్మ కోరికే నాది కూడా అన్నారు. ఓకే, నైస్ రిప్లై, 100 మార్క్స్ తాతయ్య అన్నది తాతగారికి షేక్ హ్యాండ్ ఇస్తూ జ్యోత్స్న. వెంటనే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ టుడే ఏ మెమరబుల్ డే ఇన్ అవర్ లైఫ్స్. హ్యావ్ యువర్ స్నాక్స్ అండ్ కాఫీ ప్లీజ్. దే ఆర్ రెడీ ఇన్ ద మినీ హాల్. థ్యాంక్ యూ ఆల్ అని ముగించింది జ్యోత్స్న. సరిగ్గా 5 ఏళ్లయింది షష్ఠిపూర్తి ఉత్సవం జరుపుకొని. ఏదో అత్యవసరమైన పనున్నట్టుగా తన పాటికి తాను పరుగులెత్తే కాలం గిర్రున తిరిగి మళ్లీ ఆ రోజొచ్చింది. ఆ రోజు వారి పెళ్లి రోజు. తెల్లవారుజామునే లేచి రాజ్యలక్ష్మి గారు తలంటి స్నానం చేసి పట్టుచీర కట్టుకొని పొద్దున్న 6:30 కల్లా రెడీ అయిపోయారు. కాలనీలోనే ఉన్న నీలాభూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ముందు రావుగారు ఇంకా నిద్రలేచినట్లు లేదే అని వెళ్లి చూశారు భర్త గదిలోకి. ఆయన దుప్పటి కప్పుకొని పడుకొనే ఉన్నారు. సరే, సాయంకాలం కలిసి మళ్లీ వెళ్లాలంటే అప్పుడు వెళ్తాం ఇద్దరం కలిసి అనుకొని ఆమె వెళ్లబోయారు. ఆ అలికిడికి ఆయనకు మెలకు వచ్చింది. గుడికా? నువ్వెళ్ళిరా, నేను ఓ 15 గంటలో లేస్తాను అన్నారు తనే. సరే అలాగే, నేను వెళ్లి ఇద్దరి తరపున ఇప్పుడు దర్శనం చేసుకుని వస్తాను. వీలైతే సాయంత్రం కలిసి వెళ్దాం అని ఆమె బయటకొచ్చారు. గుమ్మం దగ్గరకు అప్పటికే డ్రైవర్ తెచ్చిన తమ కారులో గుడికి వెళ్లి ఓ గంటలో తిరిగొచ్చారు. తృప్తిగా దర్శనం అర్చనాదాలు ముగించుకొని వరండాలో పేపర్ చదువుతున్న రావుగారు నవ్వుతూ, వరుడుగారు వేడి కాఫీకి సిద్ధం ఇక్కడ అన్నారు. ఇదిగో ఇప్పుడే తెస్తున్నాను అంటూ ఆమె లోపలికి వెళ్లి 10 నిమిషాల్లో 2 వేడి కాఫీ కప్పులతో వరండాలోకి వచ్చారు. కాఫీ అందించి భర్తకు, దర్శనం చక్కగా అయిందండి, తృప్తిగా ఉంది. ఈ రోజు శనివారమైనా ఇంకా అంత రద్దీ లేదు అన్నారు. రావుగారు, సంతోషం, నీ దర్శన పుణ్యంలో నాకు సగం వాటా ఉండనే ఉన్నది. అది సరే, ఏం కోరావు తిరుమల రాయుణ్ణి అన్నారు సరదాగా. నాకు ఏ కొరత చేశాడని మా అలివేలు మంగాపతి. ఇంకా నేను కోరుకోవటానికి ఒకటే కోరిక, చివరి పరుగులో నేనే ముందుండాలని ఓ 2 అడుగులు అంతే. అదే ఇప్పుడు మిగులున్న ఒకే ఒక కోరిక అన్నారు. రావుగారికి ఎందుకో ఆ మాటలు రుచించలేదు ఆ రోజు, ఆ వేళలో. ఇంతలో అమ్మాయిల దగ్గర నుంచి కాల్ రావటంతో ధ్యాస అటు మళ్ళింది ఇద్దరికి. 2 కూతుళ్ళు అల్లుళ్ళు అమ్మా నాన్నలను వీడియో కాల్ చేసి ఆప్యాయంగా పలకరించారు. మనవరాళ్లు కూడా తమదైన పద్ధతిలో గ్రేట్ గోయింగ్ గ్రాండ్మా అని, సెంచురీ రౌండ్ ద కార్నర్ గ్రాండ్పా
అని ఉత్సాహంగా పలకరించారు అమ్మమ్మ తాతయ్యలను. పెద్దవారిద్దరూ సంతోషించారు తమ వాళ్ల ఆప్యాయపు పలకరింపులతో. గుడికి వెళ్లాలనుకున్న సాయంకాలపు ట్రిప్పు అమలు కాలేదు. భోంచేసి ఓ అరగంట నడుం వాల్చి లేచినప్పటి నుంచి రాజ్యలక్ష్మి గారు, ఏమండి, కాస్త దడగా ఉంటోంది, ఏదో గాభరాగా ఉందండి అనటంతో కాసేపటికి కుదుట పడగానే ఆమె ఓపిక చేసుకుని లేచి దేవుడి మందిరంలో దీపారాధన వెలిగించి రోజూ చదువుకునే చంద్రశేఖరాష్టకం మొదలుపెట్టారు. చంద్రశేఖర 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 పాహిమాం అంటూ ఆమె చదువుతున్న స్తోత్రం హాల్లో కూర్చున్న రావుగారికి వినిపిస్తూనే ఉన్నది. అలా సగం వరకు వచ్చిన స్తోత్రం ముందుకు సాగలేదు. 5 నిమిషాలైనా రాలేదేమిటా అని మెల్లగా వెళ్లి చూసిన రావుగారికి నమస్కార ముద్రలోనే పీట మీదకు వాలిపోయిన భార్య కనిపించింది. ఆయనకు విషయం అర్థమైంది. ఇంటర్కాంలో తమ అవుట్ హౌస్ లో ఉంటున్న శివుడు తమ అటెండర్గా పెట్టుకున్న ఆయనకి పిలిచారు. శివుడు అతని భార్య పరుగు పరుగున వచ్చారు. 2 ఇళ్లవతల ఉన్న తన మేనల్లుడి కొడుకు రామాన్ని కూడా పిలిచారు మొబైల్లో. క్షణంలో అతను వచ్చాడు. ఏమిటి, ఏమైంది తాతగారు అంటూ. విషయం తెలుసుకుని డ్రైవర్ రావటం ఆలస్యం అవుతుందని రామం తానే కారులో బయలుదేరి కాలనీలోనే ఉన్న బాగా పరిచయస్తులైన సీనియర్ డాక్టర్ పరబ్రహ్మం గారిని తీసుకొచ్చారు. ఆయన కంగారుగా లోపలికొచ్చి రాజ్యలక్ష్మి గారిని పరీక్ష చేసి, సారీ రావుగారు, లక్ష్మిగారు దాటిపోయి పావుగంట అయింది అన్నారు విచారంగా. రావుగారు కీడు ఊహించినా డాక్టర్ గారి నోట అది నిర్ధారణ అవగానే తట్టుకోలేకపోయారు. క్షణకాలం రాన్పడి నిల్చుండిపోయారు, ప్రశాంతమైన భార్య ముఖాన్నే చూస్తూ. అప్రయత్నంగా ఆయన మదిలో ఆమె పొద్దున్న చెప్పిన కోరిక గుర్తుకొచ్చి, మొత్తానికి ఆమె చివరి కోరిక నెరవేరిందన్నమాట అనుకున్నారు. ఏదో తెలియని వెలితి తొలిచేస్తున్నట్టుగా అనిపిస్తుండగా సరిగ్గా అదే సమయానికి, అంటే తంతు పూర్తయ్యే సమయానికి కూడా అమెరికా నుంచి 2 కూతుళ్లు రాలేకపోయారు. వారి ఊళ్లల్లో భయంకర తుఫాన్ల వల్ల. రామం కుటుంబంతో సహా అక్కడే రావుగారితో ఉండటం ప్రారంభించాడు తోడుగా. 15 రోజుల తర్వాత మొదటిసారి టీవీ ఆన్ చేసి చూశారు రావుగారు. తను, భార్య రాజ్యలక్ష్మి రోజూ పక్కపక్కనే కుర్చీల్లో కూర్చొని చూసే ఇంగ్లీషు న్యూస్ వస్తోంది టీవీలో. న్యూసు వినబడలేదు. ఏ బొమ్మ ఆయనకు కనబడలేదు. మారిన తన జీవితంలో ఏదో భయంకరమైన వెలితిగా అనిపించింది ఆయనకు. టీవీ కట్టేశారు. మర్నాడు మళ్లీ అదే వేళకు అదే ఛానల్ పెట్టారు. టీవీలో యథాప్రకారం వారిద్దరికీ ఇష్టమైన ఆశాలత వార్తలు చదువుతోంది ప్రసన్నమైన కంఠంతో. వారికి ఆ రోజు ఏ వార్త వినిపించలేదు కాని బొమ్మ కనిపించింది. అయితే అది అక్కడ ఉన్న యాంకర్ది కాదు, హుందాగా ఉన్న రాజ్యలక్ష్మి గారిది. ఏంటండి దిగులుగా ఉంటున్నారు? నేను మీలోనే ఉన్నానండి, బయటికి వెళ్ళండి, మన కాలనీ వాళ్లను కలవండి, మీకిష్టమైన కచేరీలకు వెళ్ళండి. ఇట్లా మీరు నిరుత్సాహంగా ఉంటే నాకు కష్టంగా ఉంటుందండి, చూడండి అన్నట్టుగా అనిపించింది. ఆయనకు తన భార్య తనతో ఉన్నట్టే అనిపించింది ఆ క్షణం. ఇక ఆ క్షణాన్ని చేజార్చుకోకూడదనుకుంటూ కాస్త ఊరట పడ్డ మనసుతో నిద్రపోయారు 90 ఏళ్లు పైన ఉన్న రామ్మోహన్ రావు గారు. మర్నాడు 10 తయారై తమ డ్రైవర్ కారు నడుపుతుండగా బయటకు వెళ్లి తమ కాలనీలోని ముఖ్య స్నేహితులనిద్దరిని కలిసి 2 ఇంటికొచ్చారు. రావుగారు కాస్త తేలికైన మనసుతో ఇంట్లోకి వెళ్లబోతూ ఒక్క క్షణం ఆగి చూశారు. కాంపౌండ్ గోడ మీద ఉన్న గ్రనైట్ ఫలకం మీద రాగవల్లరి అన్న తమ ఇంటి పేరును. అక్షరాలు కాస్త పాతబడ్డట్టు, ఫలకం మాసిపోయినట్టుగా అనిపించింది. మర్నాడు 10 శివుడు వచ్చి చెప్పాడు, అయ్యా, నిన్న మీరు ఫోన్ చేశారట, గ్రనైట్ షాపు రమేష్ గారు పంపారని అతనొచ్చాడు అని వచ్చిన వ్యక్తిని చూపించాడు. అవునవును, వచ్చావా, రా అంటూ రావుగారు అతని ఇంటి ప్రహరీకి ఉన్న పాత ఫలకం చూపించి, ఇది తీసి కొత్తది పెట్టాలని, కొత్త రంగుల్లో అందంగా ఉండాలని చెప్పారు. అతను కొలతలు అవి తీసుకుని 2 రోజుల్లో కొత్తది తెచ్చి పెడతానని చెప్పి వెళ్లిపోయాడు. శివుడు, ఎట్లా ఉందిరా మన కొత్త బోర్డు అన్నారు. 2 రోజుల తర్వాత కొత్త రాగవల్లరిని ఫిక్స్ చేయించగానే రావుగారు ఉత్సాహంగా, చాలా బావుందయ్యా, కొత్త కళ వచ్చేసింది అన్నాడు శివుడు తమ యజమాని ముఖంలో సంతోషం చూసి ఎంతో ఆనందిస్తూ. కరెక్ట్గా చెప్పావు శివుడు,
ఈ మొక్కలకు కాస్త పాదులు చేసి ఆ మల్లపందిరి బిగిద్దాంరా అంటూ లోపలికి వెళ్లారు రావుగారు తన పూర్వపు జీవనోత్సాహంతో. ఆయన్ను అనుసరించాడు శివుడు చకచకా మొక్కల దగ్గరికి వెళ్తూ. కొత్త రాగవల్లరి, కొత్త పందిరి, మానసోద్యానంలో ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ కాపాడుకోవలసినవే రెండూను, జీవన పర్యంతము. అప్పుడే ఆ జీవితానికి నిత్య వసంతం, ఒక ప్రాణవంతమైన ప్రవాహ సౌందర్యం. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.